ప్రతి ఒక్కరిని ఈ ప్రదేశం అంతటిని ఆశీర్వదించి ఈ సభలను ఆయన మీ నామంలో ప్రారంభిస్తుండగా మీ ఆశీర్వాదములు వీరికి అనుగ్రహించమని మీ వాక్యము ద్వారా మాట్లాడమని ఒక్కొక్కరు నాయన బహుగా ఫలించినట్లుగా చేయండి. ఫలించినది ఏదైనా ప్రమాదములో ఉన్నది అని గ్రహించి మేము క్రీస్తు కొరకు బహుగా ఫలించడానికి అనుగ్రహించుమని, దీన సేవకుని కుటుంబమును సంరక్షించుమని, మా సినడును ఏఎల్సీని పరిరక్షించుమని, ఈ రాష్ట్రమును, దేశమును, ప్రపంచమును, సార్వత్రిక సంఘమును దీవించుమని యేసు నామములో ఆమేన్. గట్టిగా చెప్పండి ఉదాహరణ. చక్కని సందేశం మనకు అందించిన బిషప్ గారికి థ్యాంక్ యూ సార్. ఈ సమయంలో మన మంచిగా వచ్చిన పెద్దలు వచ్చి గ్రీటింగ్ చెప్పాలని కోరుతున్నాను. ముందుగా దైవ సేవకులు రెవరెండ్ జి సురేష్ బాబు వచ్చి గ్రీటింగ్ చెప్పవలసిందిగా కోరుతాను. రెండు మాటలు గ్రీట్ చేయవలసిందిగా కోరుతున్నాను. దేవుని పరిశుద్ధ నామములకు మహిమ కలుగును గాక. సెయింట్ థామస్ బోధన చర్చ్ సంఘ కాపరి గారు, మధ్యమ సినడు పెద్దయ్య గారు, కేవీఐ గారికి, అందుతోటి సంఘ కాపరులకు మీకందరికీ యేసయ్య నామములో శుభములు. చర్చ్ యొక్క యానివర్సరీ 3వ సంవత్సరపు థర్డ్ యానివర్సరీ మరి దేవాలయ 3వ వార్షికోత్సవ ఉజ్జీవ సభలను మరి ఏర్పాటు చేసినటువంటి ప్యారిష్ పాస్టర్ గారు, సెనడు డిప్యూటీ బిషప్ గారు, డాక్టర్ దైవ రత్నయ్య గారికి, అలాగే ప్యారిష్ డైరెక్టర్ గారు బాబు గారికి, పల్సరాజు గారికి, దేవదాన గారికి, క్రీస్తవులు అందరికీ కూడా, సేవ సమాజం వారికి, యవనస్తులకు, సండే స్కూళ్ళకు ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాశీస్సులు మీ అందరికీ తెలియజేస్తున్నాను, వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సభలకు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన మధ్యమగుంటూరు రెండు బిషప్ అయ్య గారు, రైట్ రెవరెండ్ ఎస్జే బాబురాయ్ గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారు, సీనియర్ పాస్టర్ గారు, డాక్టర్ విలియం కేరయ్య గారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మత్తయ్య పాస్టర్ గారికి, సురేష్ పాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తూ, అయ్యగారు చెప్పినటువంటి వాక్యము ఎంతో లోతైనది, మీరందరూ శ్రద్ధగా విని ఉంటారు. మనం ఫలించి అభివృద్ధి చెందాలి, విస్తరించాలి. మన కుటుంబాలు ఆత్మీయంగా బలపొందాలంటే తప్పనిసరిగా మనము దేవుని సన్నిధిలో మనం ప్రార్థించాలి. అందుకు దేవాలయం మన మధ్యలో ఉన్నది. దేవాలయాన్ని ఎందుకు మనం నిర్మించుకుంటున్నాము అంటే, దేవాలయం ఎందుకు మన మధ్యలో ఉండాలి అంటే, మనము మన కుటుంబాలు సంతోషంగా, ఆనందకరంగా, ఆత్మీయంగా, బలంగా ఉండాలి. ఈ దేవాలయం కోసం ఎంతోమంది శ్రమించారు, ఎంతోమంది కష్టపడ్డారు, ఎంతోమంది ఈ దేవాలయ విషయంలో అవమానాలు పొంది ఉండొచ్చు, నిందలు పడి ఉండొచ్చు. మరి ఇంత మంచి దేవాలయం ఇస్రాయల్పేటలో ఉన్నది అంటే అందరూ కూడా, ప్రయాణం చేసే వాళ్ళందరూ కూడా ఈ దేవాలయం చూసి చాలా సంతోషపడుతున్నారు. నాకు ఒక మాట గుర్తు వస్తుంది, నజరేతులో మంచిది ఏదైనా రాగలదా అనే మాట, ఇస్రాయల్పేటలో ఇంత మంచి దేవాలయం ఉన్నదా అనేటువంటి ఆశ్చర్యాన్ని ఈ పట్టణంలో మీరు గుర్తు చేశారు. నిజంగా మీ అందరికీ దేవునిపైనటువంటి నమ్మకం, విశ్వాసం, ఈరోజు ఇంత మంచి దేవాలయాన్ని మీరు నిర్మించుకున్నారు. మీరందరూ కూడా దేవుని యొక్క ఆత్మీయ ఫలాలు, మరి ఆత్మ సంబంధమైన బిడ్డలుగా ఎదగాలని, దేవుని రాకడ వరకు ఎత్తబడేటువంటి సంఘంలో మీరందరూ కూడా ఉండాలని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ దేవుడి మాటలు దీవించింది కాక. ఆమేన్. థ్యాంక్ యూ గారు. ఈ సాయంకాల సమయంలో పరిశుద్ధుడైనటువంటి తోమా లూథరన్ సంఘం
ఏర్పాటు చేసినటువంటి ఈ 3 రోజుల కూటానికి అదృశ్య అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈనాటి ప్రారంభ ఉపన్యాసకుడు మధ్యమ గుంటూరు సిరన్ బిషప్ అయినటువంటి రైట్ రెవరెండ్ డాక్టర్ ఎస్ జోహర్ బాబురావు గారికి, మిగతా గురువర్యులు మరియు ఈ సంఘ కాపరి మరి మిత్రుడు అనొచ్చో లేదో నాకు తెలియదు, కానీ ఎందుకంటే ఆయన అభిషిక్తుడు రెవరెండ్ డాక్టర్ దేగల రత్నం గారికి, డెలిగేట్ రాయపాడి బాబు గారికి, పెద్దలు ఆశీర్వాదం గారికి, పిసిసి సభ్యులకు, సంఘస్థులకు, యువకులకు, సండే స్కూల్ బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతా వందనాలు తెలియజేస్తూ, ఈ దేవాలయము దినదినము ప్రవర్ధమానం చెందాలని కోరుకుంటూ, ఈ సందర్భంలో నాకు ఒక చిన్న వాక్యం గుర్తుకొస్తూ ఉంది. ఇర్మియా గ్రంథంలో శేషించిన యోధ జనాన్ని
Disconnected. పాడతాను తమిళ పాట. ஆராதிப்பேன் நான் ஆராதிப்பேன் ஆண்டவரே சுவை ஆராதிப்பேன் 1 2 3 4 ஆராதிப்பேன் நான் ஆராதிப்பேன் ஆண்டவரே சுவை ஆராதிப்பேன் ஆராதிப்பேன் நான் ஆராதிப்பேன் ஆண்டவரே சுவை అందుకని ఆ పాట చెన్నైలో మరి అనేకమైన తమిళ పాటలు పాడా కాబట్టి అది గుర్తుకొచ్చి దేవుని ఆరాధించుతాను అనేటువంటి పాటగా పాడాను. దేవుని గొప్ప నామానికి మహిమ కలుగునుగాక. మరొకసారి ఈ గంభీరమైన